నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా హయాంలో అన్య మతస్థుడికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం దౌర్భాగ్యం. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఇంటర్ ఫలితాల్లో సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాల ప్రభంజనం. చిల్లకూరులోని కళాశాలలో విద్యార్థులు డివిజన్ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించడంతో అధ్యాపకులు విద్యార్థులను సత్కరించిన కళాశాల యాజమాన్యం. టీడీపీలో ఉన్న అన్ని కమిటీలు రద్దు. కమిటీలో ఉండాలంటే తప్పనిసరిగా కేఎస్ఎస్ లో పేరు నమోదై ఉండాలని గూడూరులో వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా మట్టల ఆదివారం. గూడూరులోని పరిశుద్ధ పౌలు పేతురు సంఘంలో మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని దేవుని నామమును మహిమపరిచి పురవీధుల్లో మట్టలతో ర్యాలీ నిర్వహించిన సంఘం ప్రతినిధులు, సండే స్కూల్ పిల్లలు తదితరులు. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయని వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని, గతంలో ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెంలో ఏర్పాటైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఒక అన్య మతస్థుడికి వైకాపా ప్రభుత్వం టీటీడీ చైర్మన్ ఇవ్వడం దౌర్భాగ్యమని అన్నారు. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయని భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక వైపు కూడా అన్య మత ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాజకీయం కోసం చివరకు దేవుణ్ణి కూడా వదలడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోకపోతే హిందువులందరూ తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన వివరించారు. టికెట్లను అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారం, వాళ్ళ ఫొటోస్, వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నా. అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీశారని చెప్పి అసత్య ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ, తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి. లడ్లో కలిపి నెయ్యి కూడా అవినీతిమయం చేసినటువంటి పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో 1-2 చనిపోతే మొత్తం చనిపోయినాయి, అన్యాయం ఏంటి అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణం పరిస్థితి. ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు, గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు 266 మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా వదలకుండా మీరు నీచపు రాజకీయాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు
దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై గోమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డైమండ్ కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. తెలియకుండా పోలా ఈరోజు గలంత అయిపోయారు. మీరు ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏదో చేయాలి. సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నామనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే మీ నాయకులు ఏంటంటే మీ నాయకులందరినీ కూడా కేసులో ఇరికిస్తే అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి మన గోరెంట్ల మాధవ్ పోతా ఉంటే ఒక ముద్దాయిని తీసుకెళ్తుంటే నేను అడ్డం పడి ఆడ పోలీసు పైన వీరాంగం చేయడం, అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నీచపు మాటలు ప్రెస్లో పెట్టి మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ఇంకా మరికొందరు మాట్లాడారు. గతంలో గవర్నమెంట్గా ఉండి గవర్నమెంట్ని కోల్పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎన్నో అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. అసత్య ఆరోపణలను తను చైర్మన్గా ఉండి ఏమి చేశాడో వాటిని ఏది కూడా నిరూపించలేకపోయిన మొట్టమొదటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు గోశాల నందు టీటీడీ గోశాల నందు 100 ఆవులు మరణించినాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టు ఆయన ఎక్కడో మరణించిన ఆవులు ఇక్కడ మరణించినాయని చూపించడం ఆయన యొక్క పదవికి ఆయన చేసిన శాసనసభ సభ్యత్వాన్ని కూడా అపహాసం పాలు చేశాడని తెలియజేస్తున్నాను. తెలియజేసుకుంటున్నాను. అతను చైర్మన్గా ఉండగా ఏ విధంగా కుంభకోణాలు చేశాడో మనకందరికీ తెలుసు. అతను టికెట్లు అమ్ముకున్నది ప్రజలకందరికీ తెలుసు. మన గతంలో కల్తీ నెయ్య డాలర్లు రకరకాలుగా కుంభకోణాలు చేసిన విషయం మనకు తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే బాటలో నడవాలనే ఉద్దేశంతో ఈయన ఇంకా ఉన్నాడు. ఎవరు కూడా జనాలు నమ్మే పరిస్థితి లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ మతం ఏదో భ్రమపరిచి హిందువులను ఏదో మభ్యపెట్టి. ఈ సమావేశంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిం శ్రీనివాసులు, శివకుమార్, రహీం, బిల్లి చెంచురామయ్య, శ్రీనివాసులు, అల్లీ భాషా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా రంగంలో 4 దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేసిన చిరువేళ్ల కృష్ణమోహన్ ఇక లేరు. అనారోగ్య కారణాలతో కృష్ణమోహన్ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే పాల్సన్ సునీల్ కుమార్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పనకా శివకుమార్ రెడ్డి సొసైటీలోని వారి నివాసానికి చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణమోహన్ మృతి తీరని లోటని వారు పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న అన్ని కమిటీలు రద్దు అయ్యాయని, మళ్లీ నూతన కమిటీలు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పాల్సన్ సునీల్ కుమార్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కమిటీలో ఉండాలంటే తప్పనిసరిగా KSS లో పేరు నమోదై ఉండాలన్నారు. కమిటీలకు నాయకులందరూ సహకరించాలని ఆయన వివరించారు. పార్టీ పరంగా ఏ కమిటీలు లేవు. మొత్తం గ్రామ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీల దాకా అన్నీ కూడా రద్దయినాయి. అనుబంధ సంఘ కమిటీలు కూడా రద్దయినాయి. ఈ నెల నుంచే మళ్ళీ కింద నుంచి గ్రామ కమిటీ దగ్గర నుంచి గ్రామ కమిటీ, తర్వాత పట్టణ కమిటీ, తర్వాత జిల్లా కమిటీ, తర్వాత మహానాడులో రాష్ట్ర కమిటీ ప్రకటించేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే KSSలో ఉంటారో వాళ్ళే గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడతారు. అలాగే టౌన్లో కూడా ఎవరైతే KSSలో ఉంటారో వాళ్ళే వార్డు కమిటీ అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఎన్నుకోబడతారు. అట్లాగే మీరు టౌన్ కమిటీలోకి రావాలన్నా, అనుబంధ కమిటీలోకి రావాలన్నా
రాష్ట్ర కమిటీలోకి రావాలన్నా ఖచ్చితంగా కేఎస్ఎస్లో మీ పేరు నమోదై ఉండాలి. నమోదు కాకపోతే అది చెల్లుబాటు కాదు. దయచేసి నాయకులందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ త్వరగా కేఎస్ఎస్ని పూర్తి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈ నెలలోనే 19వ తేదీ నుంచి ఈ యొక్క కమిటీస్ స్థానిక సంబంధించినటువంటి గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు అవన్నీ కూడా వేసే కార్యక్రమం ఉంది కాబట్టి, అలాగే నూతనంగా అధ్యక్షులను కూడా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి దయచేసి ఖచ్చితంగా కేఎస్ఎస్లో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారు మొన్నే ఒక విషయాన్ని వెల్లడించారు. అంటే ఒక్కొక్క పదవి మూడు సార్లు ఉంటే ప్రమాదం. యువకుల్ని ప్రోత్సహించండి, యువతకు అవకాశం ఇవ్వండి, లేకపోతే వాళ్ళని ప్రమోషన్ ఇచ్చిన పైకి పంపించండి. ఆపద అంటే నేనున్నాను అంటూ పేద ప్రజలకు సాయం అందించడంలో శ్రీనివాసులు నాయుడు ముందుంటారని పంచాయతీ కార్యదర్శి షేక్ జమీర్ బాషా తెలిపారు. చిలకూరు మండలంలోని పున్నపవారిపాళెం అరుంధతివాడకు చెందిన బాధితులకు రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు 20,000 రూపాయలు నగదు అందజేశారు. చిలకూరు మండలం పున్నపవారిపాళెం గ్రామంలోని అరుంధతివాడకు చెందిన సూళ్లూరు వెంకటరాం అనే దివ్యాంగుడి రేకుల ఇల్లు ఈ నెల 9వ తేదీన వచ్చిన గాలివానకు ఇంటి పక్కనే ఉన్న చెట్టు ఇంటిపై పడ్డంతో దెబ్బతింది. భార్యాభర్తలు ఇద్దరు దివ్యాంగులు కావడంతో వారి సామగ్రి అన్ని బయట పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి తక్షణ సాయంగా ఇంటి నిర్మాణం కోసం 20,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి షేక్ జమీర్ బాషా మాట్లాడుతూ పేద ప్రజలకు సాయం అందించడంలో ట్రస్ట్ ముందుంటుందని కొనియాడారు. మన ఓడూరు గ్రామ పంచాయతీలోని పున్నపవారిపాళెం గ్రామానికి శ్రీనివాసులు నాయుడు గారు రాజినేని ట్రస్ట్ తరఫున ఇచ్చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే తనకు ఏదో బాగుంటే చాలు అని అనుకుంటారు. తను ఎంతో కాళ్ళు బాగాలేకపోయినా కానీ కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే గతం మర్చిపోతారు. కానీ సారు వాళ్ళ అదే ఏదో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని ఆదుకోవాలనే మంచి నిశ్చయంతో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇటీవల అకాల గాలికి చెట్టు పడిపోయి ఇల్లు పడిపోయిన దానికి సార్ దృష్టికి తీసుకొని వచ్చాము. దానికి సారు స్పందించి ఈరోజు ఆ వికలాంగుల జంటకు ఒక 20,000 రూపాయల సహాయం చేశారు. ఇది చాలా సంతోషము. ఈ రోజుల్లో ప్రభుత్వమే కాదు ఇలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి దాతలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా మానవ విలువలు బాగా డెవలప్ అవుతున్నాయి. అలాంటి వారికి ఇంకా ఎంతోమందికి సహాయం చేసే అవకాశం వాళ్ళకి ఆర్థిక స్తోమత కల్పించాలని చెప్పి వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించిందని విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పేర్కొన్నారు. చిలకూరులో ఏర్పాటైన కళాశాలలో అభినందన సభ జరిగింది. చిల్లకూరులో ఏర్పాటైన సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న గాయత్రి అనే విద్యార్థిని ఎంపీసీలో 465 మార్కులు సాధించి గూడూరు డివిజన్లోని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. మౌనిష అనే విద్యార్థిని 464 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా 12 మంది విద్యార్థులు 450కి పైగా మార్కులు సాధించారు. దీంతో విద్యార్థులు అధ్యాపకులను సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వరు, మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ బాబురెడ్డి తదితరులు సత్కరించారు. నేను బి వెంకటేశ్వర్లు, చైర్మన్ ఆఫ్ ఎస్విఎన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. గూడూరులో ఇది మొదటి సంవత్సరం మనం కాలేజీ స్థాపించిన సంవత్సరం ఇది. ఈరోజు గవర్నమెంటు నుంచి వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఫలితాలలో మా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. దీన్ని చెప్పడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మా సంస్థలో ఫస్ట్ ఇయర్లోనే గాయత్రి 470 మార్కులు, ఎంపీసీలో 465 మార్కులతో డివిజనల్ స్థాయి మొదటి ర్యాంకుని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మౌనీష 464 మార్కులతో రెండవ స్థానంలో నిలబడింది. అదేవిధంగా మా విద్యార్థులు మొత్తం 86 మందిలో 14 మంది 450 నుంచి 465 మార్కుల మధ్య రావడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. ఇంతటి గొప్ప ఫలితాలను దోహదపడినటువంటి మా గౌరవ
లెక్చరర్స్ బృందానికి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, సో ఇక్కడ ఉంచినటువంటి తల్లిదండ్రులకు, ఇంత విజయానికి కారకులు అయినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మా పిల్లలు ఎంతటి అంటే ఇంకా రాబోయే కాలంలో మనకి 470 గాను 465 మార్క్స్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ 464 మౌనిష, రేచల్ కీర్తన 460 మార్క్స్, అదేవిధంగా ఎం అంజన 459, అదేవిధంగా మృదుల 459, ఎన్ ఆరిక 458, యా చంద్రిక 457, సాత్విక 455, ఏ పూర్ణ సాహితి 453, జోషిక 452, శ్రీవల్లి 452, వైష్ణవి 450, సో కే కావ్య 40 అంటే బైపీసీ, సో 409 మార్క్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి టోటల్గా 86 నెంబర్స్ ఉన్నారు. దీంట్లో మనకి 71 నెంబర్స్ ఉత్తీర్ణత I want to say special thanks to our chairman sir B Venkateshwarlu sir and our correspondent madam Shiva Parvati madam and the lecturers who supported me a lot. I want to say everyone thank you sir for your great support, and you supported me in a critical situations, and with all of your support I am here and I secured good marks in our first year intermediate. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మునిశేఖర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమానికి అవసరమైన సహకారం అందిస్తామని రైల్వే చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో తన సతీమణి సునీత జన్మదిన సందర్భంగా వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నామని వివరించారు. ఇంకా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మైరీ శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. సునీత గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఓం సాయి చారిటబుల్ ట్రస్ట్కి ఈ యొక్క వృద్ధులు, వికలాంగులు మరియు చిన్నపిల్లల యొక్క అనాథలకి ఈ అన్నదానం చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఒక్కరోజైనా ఈరోజు కూడు గుడ్డ మించిన భాగ్యం అనేది ఈ ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరు కూడా దానికోసమే ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా కూడా ముందు గుడ్డ కూడు కనీసం తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అనేది మినిమం రెస్పెక్ట్ ఆఫ్ ద సిటిజన్ అనే ఒక కాన్సెప్ట్తో పోతున్నాము. ఇప్పటికి మేము ప్రతి ఒక్క చిన్న అకేషన్ కూడా ఇటువంటి వాటితో గడుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకి మిగతా కూడా ఈ యొక్క చెస్ట్ చారిటీ టెస్ట్ యొక్క కళ్యాణి గారిని అడిగి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి ఉత్తరుత్తర ముందుగా వాళ్ళకి ఏం కావాలి, బట్టలు మరియు వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీర్చడానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా ప్రోత్సాహకరంగా ఇటువంటి కార్యక్రమాలు చేసి వికలాంగుల్ని, అనాథల్ని ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క సునీత మేడం గారి జన్మదిన పురస్కరించుకొని ఈ ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ముందుగా సునీత మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదినాలు 100 వసంతాలు జరుపుకోవాలని చెప్పని ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే అన్న చెప్పాడు, ఇదే కాకుండా ఈ వృద్ధులకి మరియు దివ్యాంగులకి ఏవైనా అవసరాలు గుర్తించి వారికి నా సహాయం అందిస్తానని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి వృద్ధాశ్రయాల్లో ప్రతి ఒక్కరు పాల్పంచుకొని తద్వారా వారికి ఏ అవసరాలు గుర్తించి ఇవ్వటం అనేది చాలా మంచి పరిమాణం.
ఆ విధంగా ప్రజలంతా రావాలని చెప్పి గూడూరు పట్టణంలోని మాయబజార్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యుడు అత్తిమంజిరి గోపాల్ మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ జన్మదిన వేడుకలు దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. దివ్యాంగులకు కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, రమేష్, రమణయ్య, సురేంద్ర బాబు, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన మాయబజార్లో ఉన్న సిపిఎం ఆఫీసు నందు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ఈరోజు కూరగాయలు పంపిణీ చేస్తున్న మన అత్తిమంజూరు గోపాల్ గారు కుమారుడు అలాగే ఆయన శివకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా అందరం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మామూలుగా ఇంటికాడ జరుపుకుంటున్నాము. మా అబ్బాయి ఏమంటే ఈరోజు ఇలాంటి పెద్దల మధ్య చేసుకుంటే బాగుంటుందని అన్నాడు. కాబట్టి మేము కూడా మంచి ఆలోచన మా అబ్బాయికి అనుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్దలందరికీ పలసరుకులు అందజేయడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా. అందును బట్టి మట్టల ఆదివారం గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న పరిశుద్ధ పౌలు పేతురు సంఘంలో సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిసిసి చైర్మన్ రాజయ్య, ఎల్సిసి, పిసిసి సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం వారు కలిసి దేవుని నామమును మహిమపరిచారు. యేసుక్రీస్తు గీతాలు ఆలపిస్తూ పురవీధుల్లో మట్టలతో ర్యాలీ చేపట్టారు. దావీదు కుమారునికే యూదుల రాజాయికే జై యేసు జై యేసు జై జై యేసు తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ దావీదు కుమారుడు పేతురు సంఘం బిడ్డలందరూ కూడా మట్టలు పట్టుకొని ఈ రోజు నాయన ఈ రీతిగా వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ యొక్క ర్యాలీని జయప్రదంగా కుమారుడైనటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన అందరి కొరకు రక్షకుడుగా తన్ను తాను సిద్ధపరచుకొని మరి యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఏ విధంగా అయితే మా సంఘ బిడ్డలు మట్టలు పట్టుకొని యేసు నామంలో జయోత్సాహం తెలియజేస్తూ దావీదు కుమారునికి జయమని చెప్పి మట్టలు పట్టుకొని వచ్చినటువంటి మా సంఘ బిడ్డల వలె మరి యేసుక్రీస్తు ప్రభు కూడా అందరికీ రక్షకుడుగా ప్రభువుగా ఉన్నాడు. ఆయన లోక పాప భారము మోసుకొని పోవు దేవునికి గొర్రె పిల్లగా తను తాను సమర్పించుకోవటానికి మరణించుటకు పాపిని రక్షించుట కొరకు సిద్ధపడి ఆయన కూడా ఇదే విధంగా మట్టలాదివారం రోజు జయోత్సాహంతో యెరూషలేములోనికి వెళ్ళి మరి అందరి రక్షణ కొరకు విమోచన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి
ఆయన మంచి కాపరిగా అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఒక్కరికే కాదు, అందరికీ రక్షకుడుగా, అందరికీ ప్రభువుగా ఉంటున్నాడు. ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన నామంలో విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆయన రక్షించేటువంటి రక్షకుడుగా ఉంటున్నాడు. ఏ సమస్యలు ఉన్నా సరే, ఏ బాధలు ఉన్నా సరే, ఏ వ్యాధి చేత పీడింపబడి ఉన్నా సరే యేసయ్య బాగు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని రక్షించడం కొరకు మరి మట్టల ఆదివారం రోజు ఆయన మరి జయోత్సాహంతో దావీదు కుమారుడిగా తను తాను సిలువ మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని మరో క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో గూడూరు పురవీధిలో ర్యాలీ చేపట్టారు. లోక రక్షణకు వచ్చిన రాజులకు రారాజు యేసు ప్రభు అని పలువురు పాస్టర్లు వివరించారు. రాజుగా ప్రతిష్ఠించినటువంటి దినం ఒక వింతైనటువంటి ఆ దేవాలయంలో ఎవరైతే బాధల్లో ఉంటున్నారో, ఎవరైతే పాపంలో కుటుంబాన్ని ప్రతి గుడ్డిని జీవించాలి. ఇదిగో సమాధానం ఇవ్వడానికి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎదిగినటువంటి వాడు కాబట్టి హృదయాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. నీ కష్టమును, నీ నష్టమును, నీ ఇబ్బందులకు అన్నిటికీ ఒకరోజు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటున్నది. కాబట్టి ఆ దినమే ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ లోకములో ఆయన శరీరముతో ఉండి మరణాన్ని జయించి సిలువ మరణాన్ని ఈ లోకానికి చూపించి అనేక మంది పాపుల కొరకు తన విలువైన రక్తాన్ని చిందించి గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పీటర్ లోథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా శనివారం సాయంత్రం శాంతి అనే అంశంపై వివరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయకుండా పెద్దలను, శాస్త్రులను, సర్వశక్తిగల మా సృష్టికర్తను, మా మంచి తండ్రి, వేతనముల శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు శాంతి అంటే సమాధానం. మత్తయి 5 ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును చేసినప్పుడు మోషేయు ఏలియా ఇద్దరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో పడెను. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు సమాధానార్థమైనటువంటి ఆ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా హయాంలో అన్య మతస్థుడికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం దౌర్భాగ్యం. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఇంటర్ ఫలితాల్లో సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాల ప్రభంజనం. చిల్లకూరులోని కళాశాలలో విద్యార్థులు డివిజన్ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించడంతో అధ్యాపకులు విద్యార్థులను సత్కరించిన కళాశాల యాజమాన్యం. టీడీపీలో ఉన్న అన్ని కమిటీలు రద్దు. కమిటీలో ఉండాలంటే తప్పనిసరిగా కేఎస్ఎస్ లో పేరు నమోదై ఉండాలని గూడూరులో వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా మట్టల ఆదివారం. గూడూరులోని పరిశుద్ధ పౌలు పేతురు సంఘంలో మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని దేవుని నామమును మహిమపరిచి పురవీధుల్లో మట్టలతో ర్యాలీ నిర్వహించిన సంఘం ప్రతినిధులు, సండే స్కూల్ పిల్లలు తదితరులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.